హలో గాయ్స్, వెల్కమ్ టు మమ్మాస్ వారి ఛానల్. సో ఈరోజు మేము నెక్లెస్ రోడ్లో ఉన్నాం. థ్యాంక్ బండ్ గణేష్ని విసర్జన నేను అమ్మ ఇద్దరం కలిసి వచ్చాం. సో మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యాయి నిమజ్జనం కోసం. మెల్లమెల్ల గణేషులు వస్తున్నారు, చిన్న చిన్న గణేషులు. ఫస్ట్ అయితే అందరు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. చిన్న చిన్న గణేషులన్నీ యూనిక్ గణేష్ వస్తున్నారు. లైక్ చూసుకున్నట్లయితే బాలకృష్ణుడు గణేష్ కనిపిస్తున్నాడు, లైక్ బలరాముడు విత్ కృష్ణుడు. చిన్న చిన్నగా ఉన్న యూనిక్గా ఉన్నాయి. అండ్ వచ్చే గణేశుడు. సో వచ్చి కరెక్ట్ మధ్యలో కూర్చున్నాము, మన సర్కిల్ దగ్గర. ఇక్కడ నుంచి అన్ని గణేశులు వెళ్తున్నాయి. అండ్ ఎంత దూరం ఉండదు నాకు ఇంటి నుంచి, పక్కనే. చిన్నప్పుడు అయితే ఫుల్ సతాయించేవాడిని మా డాడీని, వెళ్దాం వెళ్దాం తీసుకెళ్ళి డాడీ, ప్లీజ్ డాడీ అని ఫుల్ ఏడ్చేవాడిని కూడా. అయితే మీకు అనిపిస్తుంది కదా, చిన్న చిన్న గణేశులు లైక్ వస్తున్నారు, చిన్నది ఒకటి పెద్దది ఒకటి మెల్లమెల్ల వదులుతున్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా పోలీస్ వాళ్ళందరూ. సో మా అమ్మ కూడా చూస్తూ ఉండిపోయింది గణేషులు అందరినీ, యూనిక్ గణేషుల్లో. సో ఎంతోమంది లేడీస్ కానీ, జెంట్స్ కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, ముసలి వాళ్ళు అందరూ వస్తున్నారు. అండ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యారో ఏమో, ఇంకా నైట్ అవుతుంది, ఇంకా ఉన్నారు, వస్తున్నాయి ఉన్నాయి గణేషులు. నెమ్మది మీద కుమారస్వామి గణేషుడు. అండ్ ఎంత క్రౌడ్ ఉన్నారు చూడండి. కానీ వాళ్ళ గణేషుడు చూడేసేకంటే క్రౌడ్ జోన్కి వచ్చినట్టుంది అది. సో వీళ్ళైతే నిమజ్జనం పూర్తి చేసుకుని వస్తున్నట్టున్నారు. ఓ ఇంకా వెళుతున్నారు. సో ఇక్కడ చూస్తున్నట్టే చిన్న పిల్లలతో సహా మొత్తం ఫ్యామిలీ అందరు వచ్చారు. ఇక్కడ మహావీర్ ఫలిత బండి ఉంటుంది, అందులో అన్ని ఐటమ్స్ సూపర్ ఉంటాయి. ఎక్కడో కాదు, మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బిసైడ్ ఐమాక్స్ థియేటర్ లేన్లో. ట్రై చేయొచ్చు, మస్ట్ ట్రై, బాగుంటుంది. సో ఇది మనకు నెక్లెస్ రోడ్ ఖైరతాబాద్ వెళ్ళేది. అండ్ ఇటు రైట్కి వెళ్తే మనకి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది గణేషులు అందరు ఇట్లనే వస్తున్నారు. చూడండి పాప ఈశ్వరుడు అడిగింది అంకుల్తో, ఇప్పి ఒకటి కూర్చున్నారు. వీళ్ళు గణేష్ నిమజ్జనం అయితే ఉన్నారు, ఇంకా డ్రెస్లో ఉంది. మా దగ్గర ఉన్నారు నిమజ్జనం అయినాక అయ్యేదాకా కాదు, కానీ గణేష్ లారీలు ఉన్నప్పటి నుంచి ఎవ్వరూ లేరు. నిమజ్జనం టైం కూడా ఆల్మోస్ట్ 10 మెంబర్స్ ఉన్నారు అంతే. చూడండి వీళ్ళలాగా ఉన్నారు అసలు యూనిటీ అంటే, అందరు ఉన్నారు. విసర్జన అయితే వస్తున్నారు కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అంకుల్ కార్కి డెకరేషన్ చేసుకున్నారు, చిన్న గణేశుడు. నైస్ నైస్ అంకుల్, వావ్. సో ఎవరైనా కావచ్చు, లైక్ నిమజ్జనం కోసం చూడాలనుకుంటే వచ్చి ఇక్కడ కూర్చొని చూడవచ్చు. ప్రతి గణేశుడు కనిపిస్తారు, లైక్ బాలాపూర్ గణేష్, ఖైరతాబాద్ గణేష్, అన్ని గణేశులు మన టైం వరకు వచ్చి చూడవచ్చు. సో మీరు చూసుకున్నట్లయితే ఇండియా ఫ్లాగ్తో జై జై కొడుతూ వస్తున్నారు. ద సోల్జర్స్, ట్రిబ్యూటరీ సోల్జర్స్ అనుకుంటా, ఐ థింక్ సో. గణేశుడు ఏమన్నా తిప్పుతుండా. వావ్, గణేష్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వాట్ ఏ థాట్ అసలు. ఆపరేషన్ సింధూర్ గణేష్. సో అందుకే నా ఇండియా జెండా పట్టుకుని ఒకటి ఊపేస్తున్నాడు అన్న. వాళ్ళ టీషర్ట్స్ మీద కూడా ఇది ప్రింట్ అయి ఉంది, మనకు అంత సరిగ్గా కనిపించలేదు, చాలా దూరం ఉన్నాం మనం. సో గణేశుడు విష్ణు రూపం. మోదీ కూడా ఉన్నారు చూడండి. సో సుదర్శన చక్ర, ఆపరేషన్ సింధూర్ థీమ్తో వచ్చారు వీళ్ళు. ఎంత బాగుందంటే. సో ఇలా చిన్న చిన్న యూనిక్ కనెక్షన్లు చూడాలనుకుంటే ట్యాంక్ బండ్ మస్ట్ విజిట్ ప్లేస్ అండి. సో ఈ నవరాత్రులు అందరు బిజీగా ఉన్నా సో ఇక్కడికి వచ్చి కూర్చొని చూడొచ్చు. నైస్. ఇక్కడ గణేష్ వెళ్తాడు, జూమ్ చేద్దాం అనుకుంటా. ఐస్ క్రీమ్ దాని బడి వెళ్తున్నాడు గణేష్ బడి. సో వి మిస్డ్ ఇట్. చూడండి ఇంకొక గణేష్ ఎలుక పువ్వు పట్టుకుంటే పువ్వు మీద గణేష్ నాట్యం ఆడుతున్నాడు. వాట్ ఏ థాట్ అసలు, ఎంత బాగున్నాయి. యూనిక్ స్టైల్స్ గణేష్ వస్తున్నారు అందరు. సో వచ్చి ఆల్మోస్ట్ 1.5 hour అయిపోయింది. ఒకటి మెల్లమెల్లగా వస్తున్నాయి గణేషుల్లో. చూసుకున్నట్లయితే ఈ గణేషుడికి 3 హ్యాండ్స్ ఏంటి నాకు తెలుసు, ఏమో మరి 3 హ్యాండ్స్ ఉన్నాయి, ఏమైందో.
నైస్ నైస్. వా వా వా. సో మెల్లగా 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 ఒక్కొక్క గణేశుడు వస్తున్నారు. నైస్. అందరు పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఒకటే డ్యాన్సులు, ఒకటే గోల. వామ్మో! చెవులు వెళ్ళిపోతాయి మనం నెక్లెస్‌లోకి వెళ్తే ఆబ్వియస్‌లీ. ఆ పీకలు ఉన్నాయి. పీకలు పోయి 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 ఒకటే మోగుతూ ఉంటారు. వీళ్ళ గణేశుడిని నిమజ్జనం చేసుకొని వస్తున్నారు. సో కొంచెం ముంగటికెళ్ళైతే మనకి విసర్జనకు వచ్చే గణేశులు కనిపిస్తారు. నేను ఏదైతే కూర్చున్నానో అక్కడ విసర్జన వెళ్ళే గణేశులు కూడా కనిపిస్తారనమాట. సో అంకుల్ వాళ్ళు వెల్ ప్రిపేర్డ్గా వచ్చారనుకుంటా. బఠానీ గిటానీ చేసుకొని కూర్చుంటారు. ఎంతసేపు కూర్చుంటారేమో మరి. నైస్. వచ్చే గణేశుడు చూసినట్లయితే హనుమంతుడు, గణేశుడు. వావ్! ఎక్కడి నుంచి వస్తున్నాడు ఇదంతా? బీచ్ మీద అందరు కనిపించాడు అంత పైకి పట్టుకొని తిరుగుతున్నా. ఫుల్ సేల్స్ ఈరోజు వీళ్ళకి అసలు. నేను మొగడ కూర్చుంటున్నా మనకి గణేశుడు లేవు కనిపించకుండా. అన్న తోడా సైడ్ అమ్మయ్య. సో చూసుకున్నట్లయితే అక్కడ ఎంత బాగా చేశారు చూడండి డెకరేషన్. మొత్తం లారీ కూడా డెకరేషన్ చేసేసారు వాళ్ళు. సో ఇది ఎంత కష్టం ఉంటుందంటే ఒక థర్మోకోల్ షీట్ మీద ఒక్కొక్క పువ్వు పెట్టాలి. అసలు వాళ్ళ డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ అసలు. ఇది చూడండి. గాలి రస్సు ఏ దొరకకపోయిన వాళ్ళు నిమజ్జనం చేయాలి, పట్టుదల ఉంటే చాలు. దట్స్ ఇట్. సో అదే చిన్న చిన్న గణేషులు ఎంతసేపు చూస్తాము. రాత్రి 12 దాకా కూర్చోవాలి. ఎంత బాగుంది గణేశుడు చూడండి. ఎంత యూనిక్ గణేశుడు చూడండి. మాత గణేశుని పట్టుకొని తిప్పుతుంది. చిన్న బాల గణేశుడు ఎంత చిన్నగా ఉన్నాడు. క్యూట్గా చిన్న గణేశుడు ఉన్నాడు. వావ్! జయబోలో గణేష్ మహారాజ్కి చెయ్యని కామెంట్లో చేయండి. చూస్తున్నాం. ఇవన్నీ కాదు కానీ కొంచెం ముందు వెళ్దాం. ముందంతా మన గణేశం కనిపిస్తారు చూద్దాం. ఇంకా వస్తున్నాయి గణేశులు ఒకటి ఒకటి ఒకటి. సో ఇవన్నీ ఎప్పుడు నిమజ్జనం అవుతాయేమో. ఇంకా చాలా గణేశులు ఉన్నారు మన దగ్గర. చూడాలి రేపు మార్నింగ్ వరకు ఎట్లా ఉంటుందో పరిస్థితి. సో నేను ఇక్కడే ఉండేది. వీలైతే మార్నింగ్ ట్రై చేద్దాం వీడియో. అవన్నీ చూస్తున్నట్లయితే నందీశ్వరుడు కనిపిస్తుంది. గణేశుడు ఎక్కడ మరి? అక్కడ చిన్న చిన్న కూర్చొని ఉన్నాడు గణేశుడు. పాప ఏమన్నా డెడికేషన్ అసలు. ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ అంట. మనుషులు కూడా ఎక్కువ ఫ్రెండ్లీ ఉన్నారు. సో మొత్తం మట్టి వినాయకుడు. పాప అసలు ఏం కలర్ ఏం చేసి ఎంత బాగా చేశారు చూడండి అసలు. ఏంటి ఇదే పరిస్థితి మామూలు రాజ్యం కూడా లోగో పెట్టుకుని వచ్చారు. నైస్ నైస్. మహారాజా గణేష్. వావ్! ఎంతసేపు అనుకుంటాం కదా. చూద్దాం ఇంకా ఏమొస్తున్నాయి కదా. ఇవన్నీ కాదు కానీ చలో చూస్తున్నట్లయితే ఇప్పుడు మనం హ్యాబిట్స్ గన్ ఫౌండర్ దగ్గర ఉన్నాము. హ్యాబిట్స్ ఇక్కడ చూసారా ఎంత పెద్ద పెద్ద గణేష్ అన్నీ ట్యాంక్ బండ్కే రావాలి రేపు మార్నింగ్ వస్తాయి. మరి ఇప్పుడు ఎప్పటికో లేక ఏమో తెలీదు. చూసుకున్నట్లయితే గణేశుడు కనిపిస్తున్నారు కదా. ఇంత పెద్ద క్యూ ఉంది. ఒకటే లైన్ కాదు ఇక్కడ, ఆ లైన్లో కూడా ఉన్నాయి. అటు నుంచి ఒక లైన్, ఇటు మధ్యలో నుంచి ఒక లైన్, ఇటు నుంచి ఒక లైన్. మొత్తం 3 లైన్స్లో గణేశులు వెళ్తున్నారు. ఇదంతా హ్యాబిట్స్ దగ్గర. హ్యాబిట్స్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర. నేను ఇద్దరం వచ్చాను. చూద్దాం. పలారం బండి గణేష్ మొత్తం ఫ్రూట్స్ ఉన్నాయండి. అవి ఒరిజినల్ కాగా చూడాలి. ఎంత దూరం వరకు ఉన్నాయి గణేషులు. ఎగ్జాక్ట్లీ మనం వచ్చేసి హ్యాబిట్స్లో ఉన్నాము. గన్ ఫౌండరీ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ పక్కన ఉన్నాము. చూడండి శివాజీ, మొత్తం శివాజీ ఫోటో పెట్టారు. శివాజీ మహారాజ్ ఫోటో పెట్టినమాట. ఫోటో పెట్టి అదేం లడ్డు ఇట్లా చేతిలో లడ్డు విసర్జన చేస్తారా ఏంటి? సో ఇక్కడ ఉన్నాయి అసలు స్టార్ట్ అంటే గణేశులు.
మా పాప ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి, ఒక్కొక్కటి 18 ఫీట్ 17 ఫీట్స్ వరకు ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే పాప కళ్ళు చెదిరిపోతాయి చూసుకున్నట్లయితే. అవన్నీ చిన్నగా ఎక్కిస్తున్నారు మెల్లగా మళ్ళీ. నైస్. సో మనం వచ్చేసి మీనాక్షి టవర్స్ దగ్గర ఉన్నాము. హ్యాబిట్స్ లార్జెస్ట్ బిల్డింగ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ లైటింగ్ సరిగా లేదు. సో వినాయకుడు అసలు లైట్స్ అన్ని బంద్ చేసేసారు. ఓన్లీ వినాయకుడు లైట్స్ లైటింగ్ ఇదంతా చిన్న డిజిలింగ్ అవుతుంది. దేవుడా వర్షం పడొద్దు, చూడకి వచ్చాను అంతే. వర్షం పడొద్దని కోరుకుంటుంది. నాకు ఎంత విత్తలైంది. వా వా మస్ట్ వాచ్ విసర్జన బోనాల తర్వాత విసర్జన విలేజ్. చూసుకున్నట్లయితే చిన్న చిన్న వర్షం పడుతుంది. అందరు టీచర్లు అవన్నీ కవర్ చేసుకుంటున్నారు. మా అమ్మ కూడా అక్కడ కూర్చుంది. అక్కడ కనిపిస్తున్నాం మెల్లగా అక్కడ కూర్చొని చూస్తుంది. నేను పిలిచాను అనిపించింది నేను చూసాను తిరిగి. అమ్మ వర్షం స్టార్ట్ అయ్యింది, గట్టిగానే పడుతుంది. ధనంగా వెళ్తున్నాయి. ఇంతసేపు మెల్లగా పోయిందండి. వర్షం పడంగా ఒకటే ఉరుకుతున్నారు. అదేదో ముందే తొందర పంపించచ్చు కదా. వర్షం పడుతుంది అయినా అన్న చూడండి పైన నుంచి రోడ్ క్లియర్ చేస్తున్నారు. డెడికేషన్ అట్లా ఉంటుంది వినాయకుడు. గైస్ వర్షం అయితే చాలా స్పీడ్ అవుతుంది. సో ఇక్కడికైతే బ్లాగ్ స్టాప్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే.